అబ్బా ఏం ఆఫీసర్లో ఏమో పెద్ద సార్కి ఇష్టం లేకుండా బల్మీట్ కోపించిండ్రట. ఎందుకు సార్లు మీరు ఇట్లా చేస్తారు? మాకేమైనా మీ లెక్క వేలకు వేలు జీతం వస్తుందా? ఏదో ఉన్నదో లేదో తిని బతుకుతున్నాం మేము. అసలే కాలం లేక మేము మస్తు గోసెలా పోయబడుతుంది. ఈ ఒక్క పరికి ఇడిచి పెడితే ఏమాయే? సరే కానీ మీరు కూడా ఇంకేమైనా ఆమ్దాని వచ్చేటట్టు ఉంటే చూసుకోండి. ఎందుకంటారా ఛార్జీలు పెంచుతున్నారట. ఊరిచ్చుడేం లేదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాం. కరెంటు ఛార్జీలు బస్సు ఛార్జీలు పెరగబోతున్నాయి. ఒక్క బుగ్గున్నోళ్ళకి ఏం కాదు, ఎందుకంటే వాళ్లకు 100 యూనిట్ల లోపట్లనే కరెంటు కావచ్చు. ఇసుంటోళ్ళకి బిల్లు పెంచారట. ఇక 2 ఫ్యాన్లు 4 బుగ్గలు ఇంట్లో టీవీ ఉన్నోళ్లకు కరెంటు బిల్లుల మోత తప్పది. అట్లనే కంపెనీలకు 100కి 7 రూపాయల లెక్క పెంచాలని నిర్ణయం చేసిండ్రట. పగటిపూట వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇవ్వట్రి, కొలువులు చేసేటోళ్ళ జీతాలు పెంచిరి. కరెంటు కంపెనీలు బతకాలంటే ఈ మాత్రం పెంచిన ఛార్జీలను భరించాలన్నట. ఇక ఆర్టీసీ బస్సుల ఛార్జీలు కూడా పెంచుతుండ్రు. 30 కిలోమీటర్ల లోపట రూపాయి పెరుగుతుంది. అది దాటితే ఇంకింత ఎక్కువ పెంచుతారట. ఆర్టీసీ బస్సులు కూడా లాసులలో నడుస్తున్నాయని టికెట్ల రేట్లు పెంచుతుండ్రన్నట్టు. మన సంస్థలను మనం కాపాడుకోవాలంటే పెంచిన రేట్లు మోయాలే మరి.